హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. అందుకని మధ్యాహ్నం చేయాల్సినవి కూడా మార్నింగే అయిపోతున్నాయి. అందుకే కొంచెం కిచెన్ బిజీ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ కిడ్స్ని తయారు చేసిన తర్వాత నేను కూడా శారీ డ్రెప్పింగ్ అయిపోయింది. ఇంకా లైట్గా మేకప్ అండ్ హెయిర్ స్టైల్. అండ్ దిస్ ఈస్ మై మేకప్ బ్యాగ్ అనమాట. నా ఫేస్కి పూసే చెత్త అంతా ఇందులోనే ఉంటుంది. అండ్ ఫైనల్గా రెడీ అయిపోయింది. అవుట్ఫిట్ అయితే చాలా బాగుంది. చాలా కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. మేకప్ కొంచెం ఎక్కువైందన్నారు. కోర్స్ లిప్స్టిక్ ఒకటి తగ్గిస్తే చాలు మేకప్ లేనట్టుగా అనిపిస్తుంది. అండ్ మేము వెళ్ళాల్సింది రామతీర్థం అనమాట. చీమకుర్తి నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఒంగోలు నుంచి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. సో మేము 12కి వెళ్ళాల్సింది 1కి వెళ్ళామన్నమాట. అదేంటో నాకు ఏదన్నా పని ఉన్నప్పుడే మా హస్బెండ్కి పని ఎదురవుతుంది అనమాట. సో అతని వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఇంకా ఆ టైంకి వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ ద ప్లేస్ అనమాట. ఇక్కడ మా మామయ్య వాళ్ళ కూతురికి గంగమ్మ తల్లికి పొంగల్ పెట్టుకొని అమ్మవారికి పొట్టేలు బలిస్తారనమాట. సో ఆ భోజనాలు అనమాట. అండ్ ఇక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ అలాగే శివయ్య టెంపుల్ ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంది, చాలా కూల్గా కూడా ఉంది. అండ్ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటే ఇంకా కూల్గా ఉండేది. అండ్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత శివయ్య టెంపుల్ క్లోజ్ చేసింది. ఇంకా బయట ఊరికి దండం పెట్టేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. భోజనాలు ఇక్కడ జరగట్లేదు, సత్రాలు ఉంటాయి కదా, ఆ సత్రాలు రెడ్డి సత్రము, కాపు సత్రం అలా విడివిడిగా ఉంటాయి కదా, సో అక్కడ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి వాకబుల్ డిస్టెన్సే, బట్ స్టిల్ ఎండగా ఉందని చెప్పేసి ఇంకా కార్ కూడా తీసుకెళ్ళిపోయాము అక్కడికి. ఇక్కడ అన్నీ మ్యాక్సిమం కొండలే ఉంటాయి అన్నమాట. ఇదే భోజనాలు జరిగే ప్లేసు. అండ్ నెక్స్ట్ ఏంటంటే చీమకుర్తి క్వారీస్ ఐడియా ఉంటుంది కదా మీకు. సో చీమకుర్తి ఎక్స్టెన్షన్ అనమాట రామతీర్థము. ఇక్కడ అన్నీ కూడా క్వారీస్ ఎక్కువ ఉంటాయి. సో కొండలు కూడా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చుట్టూ అన్ని కొండలే ఉంటాయి అన్నమాట. నంగూరులో ఉండే వాళ్ళందరూ కూడా ఈ క్వారీలు ఫ్యాక్టరీలు బేస్ చేసుకొని వర్క్ చేసే వాళ్ళే మనకి ఒంగోలులో ఉంటారనమాట. అండ్ మేము ఫైనల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం రామతీర్థం నుండి చీమకుర్తి. అండ్ చీమకుర్తిలో నా మోస్ట్ ఆఫ్ ది చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగిందనమాట. నాకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు అంటే నేను కనిపించేది ఇక్కడే. దూరంగా వస్తున్నారు టీవీఎస్ బైక్ మీద. ఆయనే మా తాతయ్య అనమాట. 80స్లో కాకుండా స్వీట్ 16లా బిహేవ్ చేస్తుంటారు. ఎందుకు ఈ టైంలో నీకు బైక్ టీవీఎస్ అని చెప్పి అంటే కావాలి అంటుంటారు అనమాట. తెలిసింది కదా, పెద్దలు చెప్తే వినరు. అండ్ మా అమ్మమ్మ ఎవరైనా వచ్చారు అంటే ఫస్ట్ తెచ్చేది థమ్స్అప్, తర్వాత బూందీ పప్పులు మిస్ అయ్యాయి ఈసారి. సో థమ్స్అప్తో అడ్జస్ట్ అయిపోయాము, ఎండగా ఉంది కాబట్టి. అండ్ కొద్దిసేపు తెలిసిందే కదా, ఇంకా అమ్మమ్మలకి మనవరాళ్ళు మనవాళ్ళు వాళ్ళ పిల్లలు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. అండ్ ఇది మా నాన్నమ్మ వాళ్ళ హౌస్. అండ్ నెక్స్ట్ ఇక్కడే మా మామయ్య వాళ్ళు కూడా ఉంటారనమాట. వాళ్ళ హౌస్ కూడా పక్కనే. అండ్ నేను నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే గడిపేశాను మొత్తం, మా కజిన్స్తో కొట్టుకుంటూ తిట్టుకుంటూ. అండ్ అక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు కదా, వాళ్ళే మా అత్తయ్యలు అనమాట. మాకు 2 మామయ్యలు, సో 2 అత్తలు. అండ్ ఇదే మా మామయ్య వాళ్ళ హౌస్. ఇక్కడే మా కజిన్స్తో కొట్టుకోవడము తిట్టుకోవడము నవ్వుకోవడం, టీవీ చూడడము. టీవీ అంటే ఇంకా మిస్టర్ బీన్ అనమాట. సో ఇప్పుడు మా పిల్లలు ఉంటున్నారు. అండ్ ఇక్కడ చూసారా ఆర్ట్, ఈ ఆర్ట్ వచ్చేసి మా కజిన్ వాళ్ళ పాప వేసిందనమాట. వాటిని బాగా స్టిక్ చేసుకుంది. ఇది ఆర్ట్ అయితే ఆర్టిస్ట్ని చూపిస్తాను చూడండి. తినే అనమాట ఆర్టిస్ట్. పేరు వచ్చేసి సాన్సా, నిక్ నేమ్ వచ్చేసి దార్షిక. సో ఇక్కడ మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఏదో చెట్టు కనిపించింది, చాలా గ్రీనరీగా బాగుంది. దీని నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా మేము స్టార్ట్ అయిపోయాము. అక్కడ కూడా కొద్దిసేపు ఉండి మేము ఇంకా ఒంగోలుకి స్టార్ట్ అయ్యేసరికి 4 అయిందనమాట. తెలిసిందే కదా, ఒక్క చోటుకని బయలుదేరితే 4 చక్కబెట్టి వస్తాం మా లేడీస్. అలా సాగుతుంది నీకు అనుకుంటారేమో, జస్ట్ కిడ్డింగ్ అండి. ఎప్పుడో ఒకసారి కదా బయటకు వచ్చేది. సో అందరినీ ఒకసారి కలిసి చూసేస్తే మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. నా చిన్నప్పుడు అంతా ఇక్కడ సైకిల్స్ ఉండేవి అనమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా కార్లే కనిపిస్తున్నాయి. సో ఆఫ్టర్ 10 years ఏం కనిపిస్తాయో చూడాలి. తిన్నది కాస్త ఇక్కడ తిరగడంతోనే అరిగిపోయింది. ఆ టెంపరేచర్కి ఇంకొంచెం నీరసం వచ్చిందనమాట. సో ఇది అనమాట ఈరోజు వ్లాగ్. Hope you like this video, and if you like this video, do like, share and subscribe. Thank you for watching this video.